హలో ఫ్రెండ్స్, మన ఆల్ ఎడ్యుకేషనల్ అప్డేట్ ఛానల్కి స్వాగతం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నిరుద్యోగులు ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్న డిఎస్సి నోటిఫికేషన్ విడుదలతో పాటు ఇతర ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ కూడా మరింత జాప్యం కానుందని సమాచారం. ఎస్సీ వర్గీకరణతో ఖాళీల భర్తీకి రాష్ట్ర ప్రభుత్వం లింకు పెట్టడమే దీనికి కారణం. అనూహ్యంగా చోటు చేసుకున్న ఈ పరిణామంతో నిరుద్యోగుల్లో తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది. ఎన్నికల సమయంలో మెగా డిఎస్సి పైన తొలి సంతకం చేస్తానని నిరుద్యోగులకు హామీ ఇచ్చిన చంద్రబాబు నాయుడు గారు ఇప్పటి వరకు కేవలం సంతకాన్ని మాత్రమే చేసిన సంగతి తెలిసిందే. కానీ ఆ తర్వాత ప్రక్రియ మాత్రం ముందుకు సాగడం లేదు. మరోవైపు పాఠశాలలో 24,000 టీచర్ పోస్టులు అయితే ఖాళీగా ఉంటే కేవలం 16,000కు కుదించారు. నేడో రేపో నోటిఫికేషన్ వస్తుందంటూ ప్రభుత్వంలోని కీలక నేతలు ప్రకటనలు చేశారు. దీంతో నోటిఫికేషన్ ఖాయమని నిరుద్యోగులు భావించారు. ఈ దశలో ఎస్సీ వర్గీకరణ అంశాన్ని ప్రభుత్వం తెరపైకి తీసుకొచ్చింది. మంత్రివర్గం తీసుకున్న నిర్ణయాలపై అసెంబ్లీలో చర్చించి తీర్మానం చేస్తామని ప్రభుత్వం చెబుతోంది. ఏకసభ్య కమిషన్ నివేదికను కేంద్ర ఎస్సీ కమిషన్కు పంపుతాము, అక్కడి నుండి అనుమతి వచ్చిన తర్వాత వర్గీకరణ చేస్తామని వివరిస్తోంది. మరోవైపు వర్గీకరణ విషయం తెలిసిన తర్వాతే డిఎస్సి ఇతర ప్రభుత్వ శాఖల్లో ఖాళీలను భర్తీ చేస్తామని ప్రభుత్వం స్పష్టం చేస్తున్న సంగతి తెలిసింది. ఈ ప్రక్రియ అంతా ఇప్పటికిప్పుడు పూర్తి కాదన్న అభిప్రాయం పరిశీలకుల్లోనూ నిపుణుల్లోనూ వ్యక్తమవుతోంది. దీంతో డిఎస్సితో పాటు ఇతర ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ కూడా వెనక్కిపోయినట్టేనని భావిస్తున్నారు. ఈ విధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో డిఎస్సి అయితే మరింత జాప్యం అవుతుందని చెప్పేసి క్లియర్గా న్యూస్ అయితే రావడం జరిగింది. వెంటనే మెగా డిఎస్సి నోటిఫికేషన్ ఇవ్వాలనుకుంటున్న ప్రతి ఒక్కరూ ఈ వీడియోని లైక్ చేసి వీ వాంట్ మెగా డిఎస్సి అంటూ కామెంట్ చేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ప్రతి ఒక్కరూ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.